डीएससी भर्तियों में एक ही जात से ताल्लुक रखने वाले अफराद को स्पोर्ट्स कोटे के तहत मुलाजिमतें देने और ताश खेलने वालों को भी नौकरियां मिलने के इल्जामात पर वजीर नारा लोकेश ने वजाहत पेश की है। उन्होंने कहा है कि स्पोर्ट्स कोटे से मुतल्लिक इल्जामात जानबूझकर लगाए जा रहे और अगर कोई सबूत है तो इसे सामने लाया जाए। आउटसोर्सिंग मुलाजिम को फर्स्ट रैंक मिलने के इल्जाम पर वजीर ने कहा कि सवालिया पर्चा सरकारी अफसरान ने तैयार किया था और मज़कूरा शख्स का पेपर सेटिंग से कोई ताल्लुक नहीं था। उन्होंने मजीद बताया कि इसे कॉल लेटर भेजा गया लेकिन वो वेरिफिकेशन के लिए हाजिर नहीं हुआ। అంత ట్రాన్స్పరెంట్ గా మనం చూపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు కూడా ఆన్లైన్ లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్ష పార్టీ క్షమించాలి గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశాడు అధ్యక్ష. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అసలు ఆ మహాన్బాడుకి ఐఏఎస్ ఎట్లా వచ్చిందో దేవుడే చెప్పాలి. కామన్ సెన్స్ కూడా లేదు ఆయనకి. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం. ఉపకులాల వారి కూడా అదే డేటా ఉంది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ కూడా మేము చేసాం అధ్యక్ష. రెండో ఆరోపణ ఏమంటారంటే కార్డ్స్ ఆడే వాళ్ళకి ఒక మాజీ మంత్రి గారు ఆరోపణ చేశారు. వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన యూనియన్ గవర్నమెంట్ గుర్తించిన 65 స్పోర్ట్స్ కేటగిరీలు మేము పరిగణలో తీసుకున్నాం. ఒకవేళ 65 తీసుకోకుండా ఉంటే గతంలో ఉన్నట్టు 29గానే తీసుకుని ఉంటే ఎవరన్నా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది. దానిపైన సింపుల్గా మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టే వస్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటి? 80% స్టే రావాలి, డిఎస్సి జరగకూడదు. ఐ సెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతి గైడ్ లైన్ వీ విల్ ఫాలో. ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ ఈరోజు యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో కూడా యూజీసీ గైడ్ లైన్సే మేము ఫాలో అవుతున్నాం. ఎక్కడ డీవియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి పకడబందీగా గైడ్ లైన్స్ ఇస్తారు. ఆ గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలి అన్న లక్ష్యంతో మేము